లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వీడియో వీక్షిస్తున్న మన ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకమైన ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, బాగున్నారు కదా? తప్పక మీరందరూ బాగుండాలని మీ కొరకు అనుదినము ప్రార్థిస్తున్నాను. క్రీస్తు పేరిట మీకు సమాధానం కలుగును గాక. ప్రియులారా, ఒకసారి జాగ్రత్తగా ఆలకించండి. ఈ పరిచర్యలో దేవుని యొక్క కృపతో పాటు తప్పకుండా మీ యొక్క సహకారం నాకు కావాలి. అయితే మీరు చేయాల్సిందల్లా ఒకటే, ప్రార్థన చేయండి. రెండవది, మీకు ఆత్మీయంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశము ద్వారా మీ మధ్యలోకి రావడం నాకు ఎంతగానో సంతోషముగా ఉంది. రండి, మనం దేవుని వాక్యం చదువుకుందాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనము. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరము పొందును. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, చదవబడినటువంటి మూలవాక్యంలో ముఖ్యముగా మనకి కొన్ని వర్డ్స్ కనబడుతున్నాయి. ఆ పదాలు ఏంటంటే అతిక్రమములు, తర్వాత దాచిపెట్టువాడు, తర్వాత ఒప్పుకొని విడిచిపెట్టువాడు. ఈ పదాలు చాలా ప్రథమమైనవిగా కనపడుతున్నాయి. అయితే అతిక్రమములు అంటే ఏంటండి? దేవుడు ఏదైతే మనకి కొన్ని బోర్డర్స్ పెట్టి కొన్ని ఆజ్ఞలు మనకు కొన్ని ఇచ్చి వాటిని మీరొద్దురా, దాటొద్దురా అని మనం ఒకవేళ పాపం చేసి మనము వాటిని మీరితే, ఆ యొక్క బోర్డర్స్ ను దాటితే అదే అతిక్రమము అనగా పాపము అని అర్థము. అయితే ప్రియులారా, జాగ్రత్తగా గమనించాలి. తర్వాత మనకు కనపడుతుంది దాచిపెట్టువాడు. ప్రియులారా, ఈ దాచిపెట్టుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇది చాలా చిన్నదే అనుకుంటాం, కానీ చాలా 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 పెద్ద సమస్య. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, మనం ఆదిలోనికి వెళితే ఆది కాండము 3వ అధ్యాయం 8వ వచనం మనం గమనిస్తే, ప్రియమైన దేవుని వారలారా, చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటకి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా ఉంటేని గనుక భయపడి అందుకతడు, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదు అని నేను ఆజ్ఞాపించిన వృక్షములు తింటివా అని అడిగెను. అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇవ్వగా నేను తింటిని అనెను. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, జాగ్రత్తగా ఈ సందర్భాన్ని మనం గమనిస్తే, దేవుడైన యెహోవా సమస్తము మానవుని కోసం చేసి ఆ వృక్షాలు, ఫలాలు, చెట్లు, జంతువులు, ఇట్లా ప్రతిదీ, ఆకాశము, భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, ఇలా ప్రతిదీ కూడా మానవుని కోసం చేసి ఈ ఉనికిలోనికి తెప్పించి తరువాత ఆదాముని చేసి, ప్రియమైన దేవుని వారలారా, ఆదాములో నుండి, ప్రక్కటెముకల నుండి హవ్వను తీశాడు. అయితే జాగ్రత్తగా గమనిస్తే, ఇక్కడ ఏదైనా తోటలో కొన్ని ఫలాలు పెట్టాడు దేవుడు, కొన్ని వృక్షాలు పెట్టి దాని యొక్క ఫలాలను మీరు తినొచ్చు అన్నాడు. అయితే ఆ యొక్క తోటలో మధ్యలో ఉన్నటువంటి ఫలాలు మీరు తినొద్దు, చెట్ల మధ్యలో ఉన్నటువంటి ఆ ఫలాలు మీరు తినొద్దు అని దేవుడు చెప్పాడు. అయితే జాగ్రత్తగా గమనించాలి ప్రియమైన దేవుని వారలారా, అసలు దేవుడు ఎందుకు ఆ చెట్లను పెట్టాలి? ఎప్పుడైనా మీకు సందేహం వచ్చిందా? అయితే దేవుడు నేను ఆలోచించినప్పుడు దేవుడు నాకు బయలుపరిచినటువంటి ఒక సత్యం ఏమిటంటే, అసలు దేవుడు ఆ యొక్క ఫలాలు ఎందుకు పెట్టాలి? అక్కడ అవి పెట్టకుండా ఉంటే వీళ్ళు తినరు కదా, పాపంలో పడిపోరు కదా, అతిక్రమములు చేయరు కదా. అసలు ఆ ఫలాలు దేవుడు ఎందుకు పెట్టాలి?
వీరెందుకు తినేలా చేయాలి? అయితే జాగ్రత్తగా గమనిద్దాం. తరువాత దేవుడికి తెలియదా? అయితే జాగ్రత్తగా గమనిద్దాం ప్రియులారా. దానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇప్పుడే పుట్టినటువంటి ఒక పిల్లగాడికి 1 నెల 2 నెలలు వచ్చినప్పుడు తల్లి యొక్క పాల చేత మాత్రమే పెంచబడతాడు, అంతే కదా? ఇంట్లో రైస్ వండుకున్నారని తెచ్చి రైస్ పెడతారా? లేకపోతే ఇంట్లో బిర్యానీ వండుకున్నారని, లేకపోతే మాంసం వండుకున్నారని, చికెన్ వండుకున్నారని తెచ్చి వారికి కావుతున్న తిను అని చెప్పి పెడతారా? పెట్టరు కదా. పెడితే ఏమవుతుంది? వాడికి జీర్ణించుకోలేక ఏమైపోతాడు? చనిపోతాడు. అయితే పుట్టిన పిల్లలకి కేవలము మనకి పాల చేత మాత్రమే పెంచబడతారు. అలానే ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇంట్లో అన్ని ఉన్నా కానీ వాళ్ళకి ఏమి అవసరమో అదే మనం పెడతాము. అలాగే ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుడు కూడా అందుకే వాటిని నిర్మించాడండి. ఎందుకు ఆ చెట్లను నాటాడంటే, మధ్యలో ఆ ఫలాలు ఎందుకు ఉంచాడంటే, ఏమో రానున్న రోజుల్లో మంచి చెడులను తెలియనిచ్చేలాగా దేవుడు ఆదాముకు హవ్వకు ఇద్దామనుకున్నాడు. అనుకుని ఉండొచ్చేమో, ఎవరికి తెలుసు కదా ప్రియమైన దేవుని వాళ్ళరా. కానీ వీళ్ళు ఏం చేశారంటే, అప్పుడు ఆదాముకి అవసరం లేదు. ఆ వయసులో అనగా ఆ టైంలో అవసరం లేదు. ఎలా అయితే చిన్న బిడ్డలకు ఆహారం పెడితే, 1-2 నెలల పిల్లలకు ఆహారం పెడితే ఎలా అయితే జీర్ణించుకోలేక చనిపోతారో, అట్టి విధముగానే ఆదాముకి హవ్వకి ఆ కాలంలో అవి అవసరం లేదు. అయితే దేవుడు ఒకవేళ ముందు ఇద్దామనుకున్నాడేమో, మంచి చెడులను తెలియనిచ్చేలా చేద్దాం అనుకున్నాడేమో ప్రియమైన దేవుని వాళ్ళరా. అయితే ఇక్కడ 3వ అధ్యాయం స్టార్టింగ్ లో చూస్తే ఇక్కడ జరుగుతూ ఉండే సందర్భం ఏంటంటే, అక్కడ యుక్తము కలిగినటువంటి పాము మాయలో పడి వీళ్ళు చేయొద్దన్న ఆ పని చేస్తారు. అయితే ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇప్పుడు చదివినటువంటి సందర్భంలో దేవుడు వస్తాడు. వెంటనే వీళ్ళు ఏం చేస్తారంటే, ఆ పాపంలో పడిపోయి ఆ తినొద్దన్న ఆ పండు వీళ్ళు తిని ఒకరికొకళ్ళు తిని తర్వాత ఏం చేస్తారంటే, ఆ యొక్క వాళ్ళు దిగంబరులుగా ఉన్నారు అని వారు గుర్తెరిగి వెంటనే ఏం చేశారంటే, దేవుడి యొక్క స్వరాన్ని విని ఆ చెట్ల చాటులో దాక్కున్నారు. ఆ చెట్ల చాటులో దాక్కున్నప్పుడు వెంటనే దేవుడు వచ్చి అడుగుతున్నాడు, ఆదామా నీవెక్కడా అని అడిగినప్పుడు వెంటనే నీ స్వరము విని మేము దాగుకొంటిమి అన్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, జాగ్రత్తగా మనం గమనిద్దాం. అసలు ఈ స్వరము విని ఎప్పుడైతే దాగుకున్నాడో వెంటనే దేవుడు అన్నాడు, నా స్వరము విని నువ్వు దిగంబరివై ఉన్నావని నువ్వు గ్రహించావా? నీకు ఆ విషయం చెప్పిన వాడు ఎవరు అని అడిగినప్పుడు, నేను తినొద్దన్న ఆ పండుని మీరు తిన్నారా అని అడిగినప్పుడు వెంటనే, అయ్యా నీవు నాతో కూడా ఉండడానికి ఇచ్చినటువంటి ఆ స్త్రీయే నాకు తీసుకొచ్చి ఇచ్చింది, నేను తిన్నాను అన్నాడు. వెంటనే స్త్రీకలు చూస్తే అదిగో ఆ సర్పం నన్ను మాయ చేసింది, మోసపుచ్చిందని మాట్లాడింది. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే దేవుడు అనుకున్నాడు అతిక్రమములను ఒప్పుకుంటాడు అని అనుకున్నారు. అయితే వీళ్ళు ఏం చేశారంటే దాచిపెట్టుకున్నారు, కప్పుకున్నారు. అయితే ప్రియమైన దేవుని వాళ్ళరా, జాగ్రత్తగా గమనించండి. ఆదాము గాని అప్పుడు, అయ్యా నేను తప్పు చేశాను, నువ్వు తినొద్దు అన్న ఆ వృక్ష ఫలాలు మేము తిన్నాము అని అప్పటికప్పుడే ఆదాము హవ్వ మోకాళ్ళ మీద పడి దేవుని పాదాలు పట్టుకున్నట్టే ఈరోజు ఇంకోలా ఉండేది సందర్భము, ఇంకోలా ఉండేది. దేవుని కనికరాన్ని పొందుకునేవారేమో, కానీ అలా చేయలేరు. కానీ ఒకరి మీద ఒకరు దేవునికి తెలియదనుకొని దేవుని కళ్ళు కప్పాలనుకున్నారు. ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుడు సమస్తం ఎరిగిన వాడు కదా. ఈరోజు నీ బ్రతుకులో కూడా ప్రియమైన దేవుని వాళ్ళరా, నువ్వు వ్యభిచరించిన, నువ్వు జారత్వం చేసిన, త్రాగుడు చేసిన, లేకపోతే సిగరెట్లు తాగిన, పాన్ పరాకులు వేసుకున్న ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుడు చూడట్లేదని అని అనుకోవద్దు. దేవుడు సమస్తమును చూస్తున్నాడు. అయితే సమస్తం ఎరిగిన దేవునికి ఒకటి అడుగుతున్నాడు, నీ అతిక్రమములు నువ్వెప్పుడు దేవుని దగ్గర ఒప్పుకుంటావని ఆశ కలిగి ఉన్నాడు. ఇంకా బాప్తిసం పొంది
మారు మనసు కలిగి పాపంలో బ్రతుకుతున్న వారు, అతిక్రమములు చేస్తున్నవారు జాగ్రత్తగా ఆలకించాలి. దేవుడు నీ వైపు చూస్తున్నాడు. దేవుడు నిన్ను హెచ్చరిక చేస్తున్నాడు. ఈ దినమైనా, ఈ క్షణమైనా, ఇప్పుడైనా నీ బ్రతుకును మార్చుకుని ఒప్పుకునే వారిలాగా ఉండాలి. ప్రేమైన దేవుని వారిలారా, దాచిపెట్టుకునే వారిలాగా ఉండొద్దు, కప్పుకునే వారిలాగా ఉండొద్దు. అలనాడు ఆదాము హవ్వలు చేసినటువంటి ఆ తప్పుదము, ఆ యొక్క అతిక్రమము మనం చేయడానికి వీల్లేదు. అందుకే దేవుని వాక్యం ఇలా సెలవిచ్చింది, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు గాని వాటిని ఒప్పుకున్నవాడు తప్పకుండా దేవుని యొక్క కనికరమును పొందుతాడు. ఒప్పుకొని విడిచిపెట్టాలి ప్రియమైన దేవుని వారలారా. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు సేవా జీవితంలో ఆయన ఇక చివరి ఎండింగ్ వచ్చేటప్పుడు ప్రభురాత్రి భోజనము జరుగుతుంది. ఆయన ఒక మాట అంటాడు, ఈ రాత్రి నన్ను ఒకరు అప్పచెప్తారు అని మాట్లాడతాడు. అయితే వెంటనే అక్కడ ఉన్న వారందరూ నేనా అంటే ఆయన్ని అప్పగించేటువంటి ఇస్కరియోతు యూదా కూడా నేనా అని అంటాడు. ప్రియమైన దేవుని వారలారా, అప్పటికైనా కూడా ఆయన హృదయములో కలత లేదు, చింత లేదు, బాధ లేదు. నేనేనా అని అన్నాడు. అయితే నేనే అని దేవుని పాదాలు పట్టుకొని ఏడ్చినడితే, అయ్యా నేనేనయ్యా వాణ్ణి అని దేవుని దగ్గర ఏడ్చినడితే తప్పకుండా దేవుని యొక్క కనికరాన్ని పొందుకునేవాడే. ప్రేమైన దేవుని వారలారా, మన జీవితంలో కూడా దేవుడు మనకి కొన్ని అప్పచెప్పినప్పుడు, దేవుడు మనకి కొన్ని ఆజ్ఞలను పెట్టినప్పుడు, వాటిని మీరి మనం ప్రవర్తించినప్పుడు, ఎప్పుడైతే వాటిని ఒప్పుకొని విడిచిపెడతామో దేవుని యొక్క కనికరాన్ని తప్పకుండా పొందుకుంటాము. అయితే దేవుడు అంటున్నాడు, నీకోసం ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడెప్పుడు నువ్వు పాపాలు ఒప్పుకుంటావు, ఎప్పుడెప్పుడు క్షమిద్దామా, ఎప్పుడెప్పుడు నువ్వు విడిచిపెడితే దేవుడు క్షమిద్దామా అని ఎదురు చూస్తున్నాడు. ఈరోజు నీ పాపాలను ఒప్పుకొని దేవుని ఎదుట పరిశుద్ధురాలిగా బ్రతకాలని యేసుక్రీస్తు నామం పేరిట తెలియజేస్తున్నాను.